సత్యకిత్తి ఇది ఒక ప్రశాంతమైన మునియాత్రమో మాంత భూమి చూడు అజబడినట్టుండే నది తెంపుల సత్యకిత్తి ఇది పుణ్యాత్మ ముందు వేట కడగ సత్యకిత్తి చంద్రమతి లోహిదాసులు ఎంత దూరంలో ఉన్నారు?
చూచి చెడియలేదు కదా. వాడివే అదుగుతాడు పుణ్యాత్రము సుమా. ఇచ్చటి మునులు మనకు సందర్శని ఈ ఆశ్రమం ఎవరిదో కదా స్వామి. విశ్వామిత్రుని నామస్మరణ మాత్రమున నీవిట్లు విడిచిపెడితివేమి? ప్రశాంతమైన ఈ ఆశ్రమం ముందును నా మనము ఎలాగనో ఉన్నది స్వామి. నాకు చిత్తం బయటకు కలవరపడుచున్నా. ఎన్నటరే అపరాయమున నేను ఒక దుస్వప్నం కంటే. స్వప్నమా? అది ఎట్టిదో కదా స్వామి. నేను నిజ పురోహిత విద్వజనములతో ఎండు పేరలగమ్ముండ అది మాత్ర తేజో విరాజియగు ఒక మునిరాజు అగ్నికరములు లొయ్యచు సమీపించి అకారణమగా ఉన్నతమైన సింహాసనమును నన్ను నిలబల తోసి మన రాజ్య సర్వసమును గ్రహించి కట్టుబట్టలతో నట్టడుగులు పాలద్రోల అందు పడరాను పట్టుబడుతుంది. అయ్యో ఎంతటి దుస్వప్నం స్వామి. నాకు అట్టి కలిగిన వచ్చింది. దేవి, నిన్నటి దినమున విశ్వామిత్రుడు ధనము తన వెంట తీసుకొని వెనుక మన కడలే ఉంచినందుకు చిత్తమేమో విచారించుతూ నిద్రించి తిరిగాన ఇట్టి కలలు వచ్చును. అంతకన్నా ఏమీ లేదు. ఇచ్చడు సంగీత పాటలు మేము మాతాంకులము ఆయన రాజా తగలిదే గాని తను తాను కొడుకొనుట విమల సంగీత సాహిత్య విద్యలందు విరంగి మాటోటి పాడు సుమ్మి సవిత్ర కులదీప శ్రీహరిచంద్ర భూపా కాలక్షేపములకు ఇప్పుడు ఇది మంచి మార్గం స్వామి. మహారాజు గారు మెచ్చినట్టు మీ కళా కౌశల్యం
వీరి కంఠస్వరం మాత్రం నినాదములు శ్వేత దీపాలు వీరికి ముక్తావాలను ఓ కోసంగాన మహారాజు గారు మెచ్చి ఇచ్చిన ప్రకృతిని పరిగణి ఈ ముక్తాహారం మాటది మహారాజా. మరి ఏమి కావాలి? ఏం కావాలన్నా ఒకసారి మీ మహారాజు గారి కవుల్లో వస్తుంది నా కావులు. కృష్ణపనిత తక్కువ అక్కడే నీ మక్కువ తీర్చుకున్నాను. పరమానిత వయగారి వట్టనాలు సాగిరావు చదుడే ఈ బడబాటలాడిన ఖండములుగా నరికింతో నీదులో సన్యాసంలో పిలిపించి మా నాన్నగారు నా తండ్రికి విశ్వామిత్ర మీ ఉసురు తీసుకున్నా మీ మాతంగంలో అన్నారు. నాన్నగారు స్వామి మీరు విశ్వామిత్ర మహర్షి కుమార్తెలా? ఏమో దేవి, ఆయనచో మాలిత లేడు స్వామి. ఇది అంతా ఇంద్రజాలం బలి ఉన్నది. ఏదో దుర్యోగము కొరకై మనం ఈ ఆశ్రమం చేరేది. ఇప్పుడు ఏది తెరువు స్వామి? విశ్వామిత్రుడు మాత్రం వాణి దగ్గర తెలుసు. నిరపరాధులైన మనల్ని ఆ విశ్వామిత్రుడు మాత్రం ఏమి చేయగలడు? ఇప్పుడు నా పాదములు పడుతున్నారా? వైవస్వత కుల కలక్ష ఏమిరా నీ మాయావిని ప్రత్యక్షమని నిరేశ్వరము పరోక్షమని నిందా పరిభాషణమా. ఇప్పుడు మా పాదముల మాత్రమే కాదు నీ దుశ్చారితముల వల్ల నా సర్వాంగములు నచ్చుతూనే ఉన్నవి. ఓరి మాయావి మా అంగీకారం లేక మా ఆశ్రమంతో ప్రవేశించుటకు నీకెవరు అధికారం ఇచ్చారో కొంత చెప్పదు. రాజ్యాధికారము తపస్సులమైన ఒకవేళ పలికి వచ్చిందో గర్భముల కన్నుగా చప్పడింది కుసుమృతంబులందోచి కావలులై మా హరిరార్పకముదంబు నీ తాతముల వారికి కట్టబెట్టివి. ముందెవరు రాజుల్లేరా వేటకు రారా? ఈ మృగయాహారములకు మా వంటి జడదారుల ఆశ్రమంలో పనికిరావాయని భూచక్రబంధుడు రాజుల పాదాక్రాంతులై ఉండ నీవు చక్రవర్తి పదమున వెర్రబీగుటంతయు మా వంటి మునులాశ్రమును పాడు చేయదు కనని నాకు ఇదివరకే తెలిసి కాదురా మునిద్రోహి. చూడిప్పుడేమో చూసినావు. నీవేమేం మనరించును పచ్చి తలుసు నీకెచ్చక బలాలుసు పొట్ట కూటిగా వ్యక్తి చేతులు లేక నీ మనరిచ్చిన ప్రకృతికి ప్రతి విధానం మనర్చుకున్నట్టుకు మేము అసమర్థులమా? మునీంద్ర, ఎరుకకు చేసిన అపరాధంలో క్షమించుడయ్యా. ఓరి వాచాలా రాజ్య స్వయంకారంపు యూతు కనుల చెగదక్కినంతవే మొదలెరుంగమా మతిపోయిన దురాత్మ ఏల ఎరుంగము అమ్మేల ఎరుంగము ఎరుము పులీశా అప్రబ్రహ్మను నిన్నెరుంగుల వారెవరయ్యా? జగములందు మీ స్వస్తి సాగుతుండా
బ్రహ్మ సుద్ధి యమునా అగ్ని మీతోడ విధురా తుల్య సముద్రలో తుమరే వ్యర్థ వాచాల ప్రసంగము. నేను అపరబ్రహ్మనని అగ్నితో తేజమునకు దీటు రాకపోయినను ఉత్తముగా నీ వెరింగిన వాడవైన ఎండక్క నెరగిన సుపార శరీర లతామ తల్లులు గానశిల విలాసిని నా బుద్ధుల కూతురు ఎన్నడూ రాజుని రక్షితమని ఇంక బడిలో ఎంత వరాల కుప్ప ఒలికించమని ప్రాణమత్తియు నీపై నెలకొల్పుకొని పరుగున వచ్చినందులకు ఆదరింపక ఖాదరమున మంబు కూడా గణిప్పక నాలుక కోయిపోయింది మంబెరింగి. ఓహోహో అలాగైన ఈ విషయంలో కుసుమ కోమలమైన రాజ్య విలాసాలపై ఒక మాట మించుకనైన లేక నాలుకలు పోయితున్న నీ నాలుక వేసిన అగ్నివలే నా మునపు పక్కు పక్కుల మునీంద్ర, నేను నొరచినవన్నయో తప్పులే అయినను అమాగుణ సంపన్నులైన మీ వంటి తప్పులకు దీర్ఘ కోపం సన్నద మహాత్మా నిన్ను చూడ పోలుగాక ఈనతనటంగువాని శోకింపదగుని సంపదముగాని సచిపోయిన గాలిలే సంపలేనా అవునా ఈతల శాంత స్వభావము క్షమాపణ సంపత్తి ఎంత ఎక్కువ సంసారము వాసి తపస్సు చేసుకుని మాకి వేర్చుకోకుండా తగదు. హరిచంద్ర, నీ తప్పుల నీవు నీ వద్దనేమన్నా నిమ్ము శరణాగత రక్షణ మా అవశ్య కర్తవ్యం కనుక నీ భయపడికి నిన్ను చేపట్టారు లేమో. మా ఉపదేశం ముందు కలదు, నీవు అద్వార మేరకే తప్పక ప్రవర్తిప్పు అని మా కోపాన్ని నిశేషముగా సమాచారం. దేవర ధర్మోపదేశము పరిక్రమపడకు సిద్ధముగానే ఉన్నాను. పాపకార్యమునకు నన్ను పురుగలుపుతురా మహాత్మా. ఎట్టి పాపకృత్యములైనను మా ఆజ్ఞ అయ్యేక అది పుణ్యకృత్యులుగా మారవలసింది. మీరు అప్రబ్రహ్మలు కదా మహాత్మా. ఫలా ఇప్పుడు మా మహిమలు నీకు బాగా తెలిసింది కదా. అయ్యాలోచనలేలా రాజా ఇచ్చి ఈ మోహం మాటుమా నేడు నా కన్యారత్నం సురూపవతు గంధర్వ పిచ్చా జగన్మోహ్య ప్రభువం వయోచిత కళాపఠుల్లం భూమి సౌజన్యశీల వచనముగా ప్రశస్త స్వతాభోకం అన్యా ఆలోచనలేవో
సురేంద్ర, ఇది ఎందైనా సరైన ఉపదేశమా? అంతని మాల కన్నెలతో పిల్లి పేరంటాండ్రు, ఇది రవివంశనాథుల యశప్రోపేతం పోటిగా మూడలి సాక్షిగా వివాహం పైన ఇల్లాలి కొండల్వాసి అగమ్య కన్నెల వివాహం పాడుట ధర్మమా? ఇప్పుడు నువ్వు లేని సంబంధము కల్పించుకొని మాతో నిర్భయముగా ప్రతివాదము చేస్తున్నందుకు